దేవుని ఆలయానికి కుటుంబంలో రావాల్సిన వారిని ప్రార్థనతో ఆరాధన ప్రారంభించారు. మహాగణంగా మా జీవాధిపతివైన క్రీస్తుని కొన్నాను. గత వారమంతయు మమ్మల్ని మీ బలిష్టమైన వ్యక్తుల చాటున భద్రపరిచి కాచి కాపాడి సమర్పించిన సజీవులను స్తోత్రం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినము పరిశుద్ధ ఆదివారం మీ సన్నిధిలో ప్రవేశించి మీ శరీరము భుజించి రక్తము ప్రాణం చేయడానికి మమ్మల్ని ఆయుధపరిచిన సర్వశక్తివంతుగా స్తోత్రం. ఆరాధన యావత్తు స్వాధీనము తెచ్చుకోవాలి. రావాల్సిన నిధులను మీ సన్నిధిని నడిపించి సంఘంతో మాట్లాడు. ఈ దీవెన ఆశీర్వాదంలో అనుభవించుకోవాలి. యేసయ్య అమృత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చివరి కీర్తన పుస్తకంలో 28, పెద్ద కీర్తన పుస్తకంలో 33 యెహోవా పెద్ద ముందుట అనే కీర్తన పాడుకుని చివరిచనము పాటించబడి ప్రభురాత్రి భోజన సంస్కారము ఆరంభంలో పాప ఆనందకరమైన ఆశించారు. యెహోవా
బలుగా చేయము. అవి నాకు చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగించి దేవుని ఎదుగు చేరుతాను. దేవా, నా దేవా, శ్రద్ధగా వాంఛించు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. 37వ అధ్యాయంలోని హెచ్చరికలను అనుసరించను. మిగిలి పిల్లల మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనంలోకి రావాలనుకుంటున్నాము కనుక పరిశుద్ధులైన పౌరులు హెచ్చరించినట్లు మనము శ్రద్ధతో పరీక్షించుకున్న యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరు నీతిని గురించి ఆకలి డబ్బులు కలిగిందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచటపై ఈ పరిశుద్ధ సంస్కారం నేర్చుకోబడినది. మనము ఇంట్లో పరీక్షించుకునే మన యొక్క పాపమును మనం తప్ప మరేది కనబడదు. వీరి నుండి మనంతటా మనం ఎంత మాత్రమే తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొడుకును మన విముక్తి కొరకును మనము పొంది మన పాపముల వలన మనము కొత్త వసతులను నెరవేర్చుటకును ఆయన మనుషులయ్యాను. మనము మరియు రుణముగా దీనిని నమ్మునకు మన విశ్వాసము వలన బలపరచబడి ఆ చిత్తమును సంతోషపూర్వకముగా విధేయమగును. తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారాన్ని దీనియందు తన శరీరము మనకు ఆహారముగా తన రక్తము పానముగా అనుగ్రహించినారు. కాబట్టి క్రీస్తు యొక్క మాటను దృఢముగా నమ్మచ్చు. ఎవరు వికృతి ఈ పాత్రను త్రాగును వారు క్రీస్తునందును, క్రీస్తు ఆమెను జీవించును, అతను నిత్య జీవం గలవాడై ఉండెను. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడకై శిలువ మరణం నుండి లేపబడిన సత్యము బయలుపరచుచు ఆ జ్ఞాపకార్థంగా దీనిని ఆచరింపబడదు. మరియు మన దీనిని బట్టి ఆయన మీకు హృదయపూర్వకమైన వందనములు చెల్లించు మన శిలువనెత్తుకుని ఆయన నిలబడిచి ఆయనను ప్రేమించినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారం మనము ఒకరినొకరము ప్రేమింపవలను. ఎందుకైనా ఈ ఒకే పాలు పుచ్చుకోవచ్చు, ఈ ఒకే పాత్రలో తాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమైనాము. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేనవి, దాచబడి మనకు తెలియలేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయ ఆలోచనలు నీ పరిశుద్ధాత్మ వేసే వలన పవిత్రపరచుమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశుద్ధించడు సర్వశక్తి దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగుదేమనగా, మీరు స్వాభావికంగా పాపులని చేయవలసిన మేము చేయక చేయడానికి మీరు చేయొచ్చు. తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను నిరక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసినవి. అందువలన ఆయన శిక్షావిధికి న్యాయంగా పాత్రలు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపం రక్షించ మీ లోకములకు వచ్చినవి. ఆయన నామమున విశ్వాసించే వారికందరికీ పాప పరిహారం మరియు నిశ్చయముగా లభించున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తి పొందల ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచిన పరలోకమందున మీ తండ్రి యొక్క దైవచిత్తమని మీరు దృఢంగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మ విధేయ సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సరిగా జీవించు హృదయమునందును ప్రవర్తనందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించుకొని నిశ్చయించుకుంటున్నారా? మన వినయముగా దేవుని ఎదుట పాపం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందుము. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన
చేసిన నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించినట్టుగా నీకంటే స్పష్టముగా తెలిసినది. నా బాహ్య జీవితములను ఆంతరంగిక జీవితములను లెక్కలేని ఘోర పాపములు చేసినానని నీటుగా ఒప్పుకొంచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా నిపించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారులను మా ప్రభువును యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా భాగ్యము తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన ఎదురు నుంచి తన ప్రియ కుమారుడు మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురం నేను ఆయన అధికారం బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపపడి ఆయన విశ్వాసం ఉంచే వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. ఆమె అయితే ఆ అధికారం బట్టి పశ్చాత్తాపములైన విశ్వాసుకునే తెలియదేమనగా అట్టవారు పశ్చాత్తాపమైన స్థితిలో కాలము దేవుడు వారి పాపములను క్షమింపుడు మరియు కృపాదినము ఆత్మ కాకముందు తమ దుర్మార్గుల మరణమికి నిజ పశ్చాత్తాపములైనవి క్రీస్తు విశ్వాసం ఉంచిపోయిన దేవుని సేవగా వారి దోషములను వారి దగ్గర తీర్చుదు. క్రితం తర్వాత 7వ 6వ ఏర్పాటు చేయబడిన ప్రారంభము చెప్పుకున్నాము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆహ్లాదము చేయుడి. ఆయన జనములను మనకులో పరచును, మన పాదముల క్రింద ప్రజలను అనుగ్రహించును. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ Cristo mamo kanikarempo. Cristo mamo kanikarempo. Prabhu సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగా. దేవునికి మహిమా కలుగునుగా.
ప్రార్థితము. ఓ దేవా, పరలోక భూలోకములందు సమస్తము శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుతున్నది కనుక హానికరమగు దేనిని మా ఎద్దుకు రానియక లాభకరమగు నవేని మా కలిగింపమని నీతోను పరిశుద్ధాత్మతో సదా నీకు దేవుడే యుగంలో జీవించి పరిపాలించుకుంటూ నీ కుమారుడు మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చునండి. క్రితం తర్వాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ పాఠములు ఏర్పాటు చేయబడిన వారు చదవగలిగిన పాత పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు సహోదరులు చదవగలుగుతాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 23 నుంచి 25. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అన్న మాట ఎక్కను వాడుకుందును. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. కృషించిన
చెప్పిన వారినందరినీ నింపుదును. కావున సేద్యం చేయువారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ పట్టణస్తులందరూ వారి దేశంలో కాపురముందురు. ఇక్కడితో ఈ వాక్యం పరిశుద్ధుడా వగుదేవా, పారశక్తుడా దేవా, పారాజ్య దేవా, మమ్మును కనికరించుము. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుల కార్యక్రమము 14వ అధ్యాయం 7 నుండి 23వ వచనం సహోదరి చదవగలుగుతాం. లూస్ట్రాలో బలహీన ప్రాంతంలో గల ఒకడు అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చునివాడు. అతడు పౌలు మాట్లాడుట విను. పౌలు అతని వైపు తేల్చేసి స్వస్థ పొందుటకు అతని విశ్వాసం ఉందని గ్రహించి, నీ పాదము మోపి సరిగ్గా నిలువమని బిడ్డగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడుస్తాడు. జన సమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి లోబడిన భాషలో దేవతలు మనుషులు తార్చి మన ఎదుకు దిగొచ్చి నారని కేకలు వేసి బర్నబాకు విపత్తి అని పౌలు ముఖ్య ప్రసంగినైన అతనికి హెర్మేయు అని పేరు పెట్టి పట్టణంకు ఎదురుగా ఉన్న విపత్తి యొక్క పూజనులను ద్వారంలో ఎదుగు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపలేని ఉండేది. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతిని తమ వస్త్రంలో చించుకొని సమూహంలోకి చొరబడి, అయిలారా, మీరెందుకు ఇలా చేయించినారు? మేము కూడా మీ స్వభావం గల నదులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశంలో భూమిని సముద్రములు వాటిలో ఉండే సమస్తను సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ మార్గంలో ఎందుకు నడవమనిపించదు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షము ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుచు, వేరు చేయట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిడ్డలుగా చెప్పి వారిలా చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమైంది. అంత్యోకు నుండి ఈ కొనియా నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాడి ఊపి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపులకి అతన్ని ఈడ్చి, అయితే శిష్యులు అతని చుట్టూ పిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్త్రకును ఇకోనియాకును అంత్యోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపమని వారికి చించిరి. మరియు ప్రతి సంఘంలో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. ఇతరులతో పాటు ఉంచుకుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధ రాసిన సువార్త 10వ అధ్యాయము 24 నుండి 31వ వచనం వరకు చదవగలుగుతాం. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 31వ వచనం వరకు రాయబడింది.
కాడు. దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలు. ఇంటి యజమానునికి వైద్యులని పేరు పెట్టబడి ఉండిన కదా, ఆయన ఇంటి వారికి మన ఇష్టముగా ఆ పేరు పెట్టుకుంది కదా. కాబట్టి మీరు వారికి భయపడుతుంది. మరుగైన దేనియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేనియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునని మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుతుంది, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ఈ వాక్యం మీకు పడింది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము అలాగే నిలబడి నిక్రియ విశ్వాస ప్రమాణము మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యములు సమస్తము సృజించిన సర్వశక్తి గల తండ్రియకు ఏక దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జంతైక కుమారుడు అద్వితీయుడు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడు, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషులైనని పొత్తిలాతో అధికారము క్రింద మన కొరకు శిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నారని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిన మీరు ఆయన రాజ్యములకు అంతం లేదని నమ్ముచున్నాం. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెళ్ళవచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వారు జీవములకు రాత్రి ప్రభువులకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాం. పాప పరిహారములకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధారణ కొరకును రాబో లోక సంబంధములు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. దయచేసి కూర్చోండి. చిన్న కీర్తన పుస్తకంలో 2, ప్రతి కీర్తన పుస్తకంలో 5 నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నడిపించే కీర్తన పాడుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడతాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాదాయో మన క్రీస్తు నీతిని గాంచుకొని సేవించుడి. Jaya
సేవించుడి మీ ఆత్మను సేవించుడి సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వమును విడలలు వంచుచు మీలో నృతి చేయనోడి యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచు సేవతో పాతకములు పరిహరించుదాకానే సేవించుడి యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి పరమాదుగలు నరులు పురమిని మొరలు పెట్టుచు దేవుని పరమునందు యేసుని పాదములు సేవింతురు యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఇళ్ళలో భక్తులు కొని అభయము కలిగి మన తండ్రి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు దేవుడు కృపయో సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 31వ వచనమును మనం ధ్యానించుకున్నాం. మీ తలగట్టులన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. తలవంచండి, ప్రార్థించుదాం. మా రక్షణకర్త ఒక దేవా, మా విమోచకుడా, సజీవుడానికి స్తోత్రం. నీ సంఘమును ఇంతవరకు మీరెక్కడ చోట్ల భద్రపరిచి ఏ అపాయం దగ్గరికి రానియక
ఏ దిగులను గుడాలను సమీపింపనీయక ఈ పరిశుద్ధ దూతల సమూహం చేత సంరక్షణ దయచేసిన దేవానికి స్తోత్రం. ఈ ప్రియుడిలో మా ప్రభువా సిద్ధపాటు కలిగిన వారే నీ సన్నిధిలో ప్రవేశించేంత వరకు ఆత్మతో సత్యముతో నేను ఆరంభించున్నారు. ఆశపడి ప్రతి ప్రాణము తృప్తిపరచు దేవానికి స్తోత్రం. నీ పక్ష నిలబడి నీ పరిశుద్ధ వాకు ఎత్తుపోచ్చు నన్ను విస్తృతాలను వరపరచండి. నేను మాట్లాడుతున్న ఆయన పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యములు స్వస్థత కార్యములు కనుక నన్ను వరకుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి సంఘానికి నీ ఆత్మీయ ఆహారం దయచేసి దీవించుమని నలోజి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అనేక యోగ్యముగా ఉంచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా మీకు అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మరి యొక్క శ్రేష్టమైన దేవుడు మనమందరం కూడా కలిగి ప్రభువును మహిమపరుస్తున్నాం. పోయిన వారము మనం ధ్యానించున్నాం. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మనము వెంటాడుతూనే ఉంది. ఆయన చెంతకు రావాలని, ఆయన వల్ల బహుగా తీర్చబడాలని దేవుని యొక్క ఆశ. ఇది చదువుతున్నటువంటి లేఖ భాగం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ అందించినటువంటి అంశము మాట, మీరు అనేకమైన పిచ్చుల కంటే ఎంతో శ్రేష్ఠుడు. యు ఆర్ గ్రేటర్ దాన్ మెనీ స్పారోస్. పిచ్చుక గురించి హీబ్రూ భాషలో మంచి అర్థాలు ఏమిటి అంటే, పిచ్చుక అనగా దిక్కుమాలినది, ఎన్నిక లేనిది, స్వల్ప ధరకే అమ్మబడేది. టోటల్ చెప్పాలంటే వర్త్లెస్, ఎందుకు పనికిరాని అనేటువంటి మాట. లోకానికి ఎందుకు పనికిరాని ఒక చిన్న పిచ్చుకను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 84వ సంకీర్తనలో మనం చూడగలిగితే చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. 84వ సంకీర్తనలో 3వ వచనంలో చూడగలిగితే వ్రాయబడిన మాట, సైన్యంలో అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్ద నేను పిచ్చుకలకు నివాసము దొరికిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిక లేని పక్షి, దిక్కుమాలినది, స్వల్ప ధరకే అమ్మబడినటువంటి చిన్న పిచ్చుకను దేవుడు జ్ఞాపకం చేసుకుని వాటికి నివాస స్థలం ఏర్పాటు చేశాడు. ఎక్కడ? ఆయన బలిపీఠం వద్ద. అంటే ఎవరు కూడా ప్రవేశింపని స్థలం, యాజకులే తప్ప ఎవరు కూడా రాలేనటువంటి స్థలం చెందింది. ఆ బలిపీఠం చెంత దేవుడు పిచ్చుకలకు నివాస స్థలములు ఏర్పాటు చేసి, ఇదేనన్న కదా మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకూడదు అనేటువంటి అభయమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. భయపడకూడదు అనేటువంటి పదము బైబిల్ సుమారుగా 366 సార్లు రాయబడ్డారు. అంటే సంవత్సరానికి 365, ఒక లీప్ ఇయర్ అయితే 66, కనుక 366 సార్లు రాయబడినటువంటి ఈ వాగ్దానము మన జీవితంలో ఒక ధైర్యం కలిగిస్తే ఏంటి? భయపడు, డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్, భయపడకూడదు అంటున్నమాట. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పోయిన వారమైనా దేవుని యొక్క వాక్యములు మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు తన కృప చేత మనం క్రీస్తు కూడా బ్రతికించాడు. క్రీస్తు చేత మనం బ్రతికించడం లాగా మనం వింటున్నాం. మానవ జీవితం ఎలా ఉంటుంది దేవుడు ఎదుట అంటే బ్రతికున్నాం అన్న పేరే ఉంటారు. శాంతి సంఘానికి ప్రభువు హెచ్చరిస్తాడు కదా, నీవు పేరుకు మాత్రమే బ్రతికిన
ఉంటున్నావు కానీ నీవు మృతుడవే. అంటే దేవుని దృష్టిలో చనిపోయిన ఆత్మీయులుగా చనిపోయిన స్థితి అయినను మానవుగా మనిషి యొక్క గొప్పతనం గురించి తనకు తానే ఏమి చెప్పుకుంటాము అంటే ప్రకటన గ్రంథంలో చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 17వ వచనం చూడగలిగితే, నీవు దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వాడును, దరిద్రులను, గుడ్డివాడును, దిగంబరులై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కుదువలేదని చెప్పుకుంటున్నావు. అయినను మనం దేవుని దగ్గర దిక్కుమాలిన వాళ్ళమే, దేవుని దగ్గర దరిద్రులమే. మన నీతి క్రియలు అంట దేవుని ఎదుట మురికి గురుల వలె ఉన్నవి. కనుక మనం దేవుని ఎదుట ఏ రూపైనా కూడా నీతిమంతులుగా ఉండలేము, మంచి వారిగా మనం ఉండలేము. తలంపు వలన, మాట వలన, క్రియ వలన అనుక్షణము దేవునికి వ్యతిరేకముగా పాపం చేయవాళ్ళు కనుక మనం ఆ ఎదుట దరిద్రులుగా కనిపిస్తున్నాం, ఆ ఎదుట దిక్కుమాలిన వారుగా కనిపిస్తున్నాం. అయినను ఎన్నికలేని మనలను, దిక్కుమాలిన మనలను, దరిద్రులుగా కనపరిచిన మనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు కదా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పగా మన పనిలో ఉంది ఆలోచన చేసుకుంటే ఎంతో ఆశ్చర్యమే. నేను ఏదైనా సాయంత్రము 5 నుంచి స్టార్ట్ అయ్యే వర్షం కదా, చాలా మంది ప్రాణాలలో మన ఏరియా వారికి గుబ్బుళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ పిడుగు ప్రక్కనే పడినట్టుగా మేము అనుకున్నాం. మా ఇంట్లో కంట మొత్తం పోయి ఇన్వెస్ట్ మొత్తం అయిపోయింది అనుకున్నాం కదా, మొత్తము ఎదుర్కొనేమో అనుకున్నాం. నాతో ఎలక్ట్రీషియన్ పిలవగానే మా బంధు బిడ్డ వచ్చి రాత్రంతా మా ఇంట్లో ఉన్నాడు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు చెప్పాడు, ఆ పిడుగుబాటుకి స్విచ్లు కూడా కిందికి దారిపోయినట్టు. పిడుగుబాటుకి స్విచ్ అంటే వాడికి ప్రాణం లేదు, కానీ ఆ శబ్దానికి ఆ స్విచ్ అన్ని కూడా ఇన్వర్టర్ స్విచ్ కూడా కిందికి తగ్గిపోయినట్టు. అందువల్ల ఇన్వర్టర్ అయిపోయిన తర్వాత వేయమంటే ఒకవేళ ఫీజు మొత్తం పోయేమనుకున్నాం. అంత పెద్ద సౌండ్ శబ్దాలు మన జీవితం ఏర్పడింది కదా. మనం ఉంటాం కదా, నాకే గొప్ప ధనము అన్నిటికీ అక్కడకు రాదు అని జ్ఞాపకం చేసుకోవాలా. మనము దేవుని ఎదుట దిక్కుమాలుగా ఉన్నప్పటికీ కూడా, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే he loves us. మనం ప్రేమించాలి. ఎంతగా ప్రేమించండి, తన ప్రాణం ఇవ్వడానికి కూడా ఏమాత్రమో వ్యక్తి కనుక ప్రపంచం మీరు భయపడుకుని మీరు అనేకమైన పిచ్చుల కంటే ఎంతో శ్రేష్ఠ. బికాస్ గాడ్ హస్ ఎ పెక్యులియర్ కన్సర్న్ టువర్డ్స్ us. దేవుని కంట మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. ఆ ప్రత్యేకమైన శ్రద్ధ ఎక్కడ ప్రభు చూపిస్తున్నాడు? సృష్టి తన చేసేటువంటి కార్యం చూపించాడు. కనుగొని దాకా లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి స్టార్, లెట్ దేర్ బి ప్లాంట్స్, లెట్ దేర్ బి ఎర్త్, లెట్ దేర్ బి సీ, లెట్ దేర్ బి సీ యానిమల్స్ అండ్ లెట్ దేర్ బి ఎర్త్ యానిమల్స్, లెట్ దేర్ బి ఫ్లయింగ్ బర్డ్స్. జస్ట్ వి స్పోక్ వన్ వర్డ్, కలుగును గాక అని పలుకగానే సమస్తం కలిగినవి. కానీ మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మన్ను తీసుకుని తన అరచేతితో చెప్పుకున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15 వచనం, చూడుము నా అరచేతుల మీదనే నేను చెప్పుకొని. సో గాడ్ హస్ ఎ పెక్యులియర్ కన్సర్న్. పెక్యులియర్ అంటే ఇది ప్రత్యేకమైనది, విశిష్టమైనది. అంతకంటే భిన్నమైనది, అన్నిటికంటే భిన్నమైన కనుక దేవుడు ఈ సృష్టిలో ఉన్న వాటికంటే భిన్నముగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. అంత్యశులు మనకు చాలా విలువైన వారుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చూద్దామండి, చదవబడ్డ ఈ సువార్త పాఠ్యభాగంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూస్తుంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఆయన సెలవు లేక
మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఎందుకు దేవుడు మన పట్ల అంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో మొదటి వచనం చూడగలిగితే రాబోతున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. దేవునికి ఎందుకు అంత శ్రద్ధ మన పట్ల అంటే ప్రభువు వల్ల నీవు నా సొత్తు కనుక. ఆదాము దగ్గరికి హవ్వను పంపించినప్పుడు ఆదాము అన్నాడు, నువ్వు నా నుండి తీయబడ్డావు కనుక నీవు నా గాను అన్నాడు, నీవు అన్నాడు. ఇప్పుడు ప్రభువు వల్ల నీవు నా సొత్తు అంటున్నాడు. అంటే అతనికి తన అరచేతితో చెప్పుకున్నాడు కనుక తన ప్రాణమును, తన జీవమును మనకు జీవాత్మ కనుక మనకు ఆయువుగా ఇచ్చాడు కనుక మనం ఆశతో మనము శ్వాసని కూడా ఆయన మన పట్ల ఆయన ప్రత్యేక భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి గర్భంలో అయితే మొదటి గర్భంలో నీవు పెళ్ళుమగా రూపింపకముందే నేను నిన్ను ఎరిగినాను అన్నాడు దేవుడు. తండ్రి నుండి కొన్ని వేల మంది కణాలు పోతుంటే ఒక కణం మాత్రమే అది ఫలదీకరణ చెందుతాయి. ఆ ఒక కణమే నీవు, ఆ ఒక కణమే నేను. కోట్ల కణాలు బయటకు వెళ్ళిపోతాయి, కానీ ఒక కణం మాత్రమే అది భిన్నంగా మార్చబడతాయి. ఆ ఒక్క కణాలు దేవుడికి జ్ఞాపకం చేసిన దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఈ దినాలు సజీవంగా ఉన్నామంటే మన గొప్పతనం ఏది కాదు, కేవలం ఆయన నీ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. ఎంత గొప్ప శ్రద్ధ అంటే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒక్క తండ్రి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. మనం అపరాధం చేత పాపం చేత మన సత్యవాదమై ఉండినప్పుడు కూడా దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టదా. ఒకరి తండ్రి వారిని ఆదరించినప్పుడు నేను మిమ్మల్ని ఆదరించాను. చూడు, నా చేతుల మీదనే నేను చెప్పుకున్నాను, నీవు నా సొత్తని ప్రభు అన్నాడు. అన్నట్టు మాట, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప శ్రద్ధ ప్రేమైన దేవుని బిడ్డ. మీరు అనేకమైన పిచ్చులతో శ్రేష్ఠ. పిచ్చులకు there is no security for the star. చూద్దామండి 102వ సంకీర్తనలో మనం చూడగలిగితే పిచ్చి యొక్క స్థితి మనం చూద్దామండి. 102వ సంకీర్తన 7వ వచనం చూస్తుంటే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగనున్న పిచ్చుకోలే ఉన్నారు. అంటే అర్థమేంటి అక్కడ? ఆ పిచ్చుకోకు భద్రత లేదు. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగనున్న పిచ్చుకోలే ఉన్నాను. కదా ఆ ఒంటిగా ఉన్న పిచ్చుకకు దేవుడు నివాస స్థలం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఒంటిగా ఉన్న పిచ్చుకకు దేవుడు భద్రతను ఏర్పాటు చేస్తుండగా ప్రభువున మీరు వాటి కంటే ఒక పిచ్చుక కాదు, పిచ్చుకల కంటే ఎంతో మీరు శ్రేష్ఠులు కనుక మీరు భయపడవద్దు అంటున్నాడండి. ఆయన గొప్ప అభయం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తుంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గురించి లక్ష్యం కలిగి ఉన్నాడు. నిన్ను గురించి అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి. కారణంటే నీవు ఆయన సొత్తు. రెండవ మాట మనము చూస్తుంటే, నువ్వు దేవునికి విలువైన వాడు, దేవునికి విలువైన వాడు. ఎన్ని
31వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, చూద్దామండి. 31వ అధ్యాయంలో 23వ వచనం, ఇశ్రాయేలు దేవుడు సైన్యముల అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్న మాట ఇక్కడ వాడుకుందును. చెరలో నుండి నేను వారిని రప్పించిన తరువాత 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసగా ఉండిన పిమ్మట యెర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మాట, రాబో కాలంలో ప్రస్తుతమైతే శ్రమ ఉంది, కానీ రాబో కాలం ఉంటుంది. ఆ రాబో కాలంలో మీకు విమోచన, మీకు విడుదల. యూదా దేశం, యూదా ప్రజలు 2 గోత్రముల బబులోను దేశానికి చెరగా బానిసగా వారు క్రీస్తు పూర్వం 606 వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 36 సంవత్సరాలు 70 సంవత్సరాలు వారు అక్కడ బానిసలుగా వారు ఉన్నప్పుడు 137 సంకీర్తన వారు బబులోను దేశములలో నదులలో కూర్చుండి మనం విలాపిస్తున్నాము. మనకి ఇక్కడ దేవాలయం లేవు, సమాజ మందిరాలు లేవు, నదుల పక్కనే కూర్చుని మనం యెహోవాకు మొరపెడతామని కన్నీరు కార్చాము. దేవుడు కన్నీరు జ్ఞాపకం చేసుకుని యెర్మియా ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచించారు కదా, రాబో దినాల్లో మీకు ఆ చెరలోని గుడి కలుగుతాది. మీరు తిరిగి వచ్చినప్పుడంట జనులు నిన్ను హేళన చేయరు కదా. ఎగ్జాంపుల్ చెప్తాం, ఎవరైనా సరే ఒక తప్పు పని చేసిన జైలుకి వెళ్ళాడు అనుకో, తిరిగి వచ్చిన తర్వాత మంచిగా అంటారండి, నువ్వు ఏ తప్పు చేసావు, ఏదైనా చేసావు, ఎవరు తప్పావు. అతను జైలు నుండి వచ్చాడంటే అతను చాలా ప్రత్యేకత చూస్తాం కదా. అతని దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాలి భయం. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల మీరు చెరలోనికి వెళ్ళారు, బానిసగా వెళ్ళారు, శిక్ష ఇచ్చారు. అయితే ఆ పిలుప మీకు విడుదల కలుగుతుంది. విడుదల తర్వాత జీవుల గురించి ఏమంటారంటే నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇక్కడ వాడుతుంది. ఎందుకు ముందు యెహోవా చేత సేవించబడిన వారు మీరు అని. కానీ ఇప్పుడైతే దేవుడు చేత దీవించబడిన వారు. కారణం ఏంటి? జైలుకి వెళ్ళి వచ్చింది కాదు, వారికి విడుదల కలిగినందుకు. విడుదల కలిగింది వారి యొక్క మంచి ప్రవర్తన మీద కాదు, కానీ దేవుని యొక్క కృప చేత వారు విమోచింపబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవుని దృష్టికి విలువైన వారు. నీతి క్షేత్రమా యెహోవా ప్రతిష్ఠిత పర్వతమా అంటే దేవుడు నివసించేటువంటి స్థలం. యేసు ప్రభు చెంతకు ఒక వ్యక్తి వచ్చాడు, ప్రభువా నేను నీ వెంట వస్తానంటే ప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరులు కానీ మనిషి కుమారుని ఆవాసుకోవడానికి స్థలమే లేదన్నాడు. దేవునికి స్థలం ఎక్కడంటే నమ్మకం. ఎప్పుడంటున్నా నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతం అంటే దేవుడు నివసించేటువంటి ఓ స్థలమా, దేవుడు కోరుకున్నటువంటి ఓ హృదయమా. దేవునికి విలువైన వాడు, దేవునికి విలువైన దేవునిక లేఖన భాగం చూద్దామండి. చదవబడ్డ పత్రిక పాఠశాల మనం చూద్దాము. అపోస్తలుల కార్యక్రమంలో 14వ అధ్యాయంలో 19వ వచనం చూడగలిగితే వ్రాయబడిన మాట, అంత్యమై నుండి ఈ కొనియాల నుండి అక్కడ వ్రాయబడిన మాటలు, యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌరుల మీద రాళ్ళు ఉరిమి అతను చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చి, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరణాన్ని భంగపడతో కూడా దెబ్బకు బయలుదేరిపోయిన వాళ్ళ పట్టణంలో సువార్త ప్రకటించి అనేక శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియాకును అంత్యకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము వెలుగులుగా ఉండవని అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించింది. ఎందుకు మనం దేవుని దృష్టికి విలువైన వారుగా ఉన్నామంటే దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఉండాలి కాబట్టి.
ఇక్కడ పౌరులు చెప్తున్నారు కదా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా మనము అవన్నీ అనిపించిన తర్వాత మాత్రమే ఆ శ్రమలు మనం అందించడానికి కూడా దేవుడు మనం ఆలోచిస్తున్నాడు. శ్రమలు మన జీవితంలో, శోధన జీవితంలో అగ్రామ దేవుడు అనుమతిస్తున్నాడు. యోగు జీవితంలో ఏ రీతిగా శ్రమలు రావడం అనుమతించినాడు. మన జీవిత కాలం అంటే శోధింపబడిన నేను సువర్ణముగా మార్చబడుతున్నాను. సువర్ణం ఆ బంగారాన్ని కొనుగోలు చేయకుండా తీసుకొచ్చి రామేశ్వరికి ఇస్తే మీరు ఎవరు లైక్ చేయరు, తీసుకుని లోపలికి పెడతారు. అదే ఆ బంగారాన్ని అక్కడ కొడుకులు వేసి కంసాల చేత శుద్ధితో పట్టుకోవడం తర్వాత మనం అనుకున్నటువంటి రూపిస్తే చేతికో, రేలుకో, మెడలోకే, ముక్కు కానీ చెవులు కానీ పెట్టుకుంటాం. అది అక్కడేంటి, అది విలువైనది. దేవుడి దృష్టిలో ఒక ముడి పదార్థం ఉంటే మనకి ఇష్టం లేదు. మీ మన దృష్టిలో కదా ఆయన తన మెడకు లేదా తన యొక్క దేహానికి ఒక బెల్ట్గా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుక ప్రభువు అన్నమాట, మీరు అనేకమైన పిచ్చుకంటే ఎంతో శ్రేష్ఠులు, మీరు ఆయన దృష్టిలో విలువైన వారుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు అన్నమాట, విలువైనటువంటి వారు ఎక్కడ ఉండాలి? విలువైన స్థలంలోనే ఉండాలి. రక్షణ పొందిన వారి యొక్క పని ఏంటయ్యా అంటే వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలా, సాక్షిత్వంలో ఇతరులకు పంచాలా. మీరు అనేకమైన పిచ్చుక కంటే ఎంతో శ్రేష్ఠులు. కారణం ఏంటి? ఆయన తన సొత్తుగా మనం చేస్తున్నాడు, మనం విమోచన చేశారు. అంత మాత్రమే కాదు కానీ మనం ఆయన దృష్టికి విలువైన వారుగా మనము కనిపిస్తున్నాం. ఇప్పుడు డబ్బు చేసిన గొప్ప కార్యము రక్షణ భాగ్యము ఇచ్చిన తర్వాత తన ఎదుగు ఇన్వైట్ చేస్తున్నాడు, పిలుస్తున్నాడు, రండి అంటున్నాడు. ఆయన పిలుచుకొని తన సేవ కొరకు ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నేను పీజీ చేస్తున్నప్పుడు 2005 ఆ ప్రాంతంలో అక్కడ 1995-96 టైంలో చీనాలకి కేపాలు వచ్చారు. కేపాలు తర్వాత యవనస్తుల లేదా డేట్ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత యవనస్తులేమి, స్త్రీలేమి, పెద్దలందరూ వచ్చారు. ఆయన చివరికి ఒక మాట పలికారు. అప్పటిదాకా ఇంగ్లీష్లో మాట్లాడి చివరికి ఒక తెలుగు మాట చెప్పారు. మనందరి భుజాల మీద దేవుని సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉంచబడాలి అన్నాడు. రక్షణ పొందిన వారందరూ కూడా మౌనంగా ఉండకూడదు. రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని పరిచర్య చేయాలి. ఏంటి దేవుని పరిచర్య? టు ప్రీచ్ ది గాస్పెల్. ఏంటి సువార్త? యేసుక్రీస్తు యొక్క జననం, ఆయన మరణం, ఆయన శ్రమలు, ఆయన పునరుద్ధానం, అలాగే ఆయన who is Jesus Christ? Why did he come to the world? What he has done to the world? ఆయన ఎవరు? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన లోకంలో ఏ కార్యం చేశాడు? ఇది చెప్పడమే సువార్త. ఎవరు? యేసుక్రీస్తు అంటే ఆయన సృష్టికర్త. ఎందుకు లోకానికి వచ్చాడు? నశించిపోతున్న జనాంగంలో పరలోక రాజ్యానికి నడిపించడానికి. ఆయన ఏ కార్యం చేశాడంటే అందుకోసము సమస్త మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టి. ఇది సువార్త. ఈ సువార్తను అందుకున్నాడు భక్తులు. అందుకుని వెళ్ళాడు. అంది యొక్క ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటిస్తుండగా అతను చేసిన గొప్ప కార్యం ఏంటంటే యేసుక్రీస్తు నామమున ఓ బలహీన పాపమున్న వారిని స్వస్థపరిచాడు. ఆ సమయమున పౌలుకి బలబాబు గొప్ప సన్మానం చేయబోతున్నారు. కానీ ఆ సమయంలో ఆ సన్మానం చేసి ఉంటే వారు అంగీకరించారు. వారికి బల పిలిచడానికి సిద్ధపడినప్పుడు వీరు అంగీకరించారు. అంగీకరించినందుకు వారికి వచ్చిన ప్రతిభావం ఏమిటంటే అంటే రాళ్ళతో పట్టబడి చచ్చానుకుని పట్టణ వెలుపలికి ఈడ్చి వేసేను. దేవుని సేవ చేసేటప్పుడు అనేక శ్రమలు, అవమానాలు, నిందలు,
చాలా మంది నాకు చెప్తున్నారు, నాకేం పని పాస్టర్ గారు, సంగతికి నాకు లాభం ఉందా, నాకు నష్టమే తప్ప. కానీ నేను సేవ చేస్తున్నా కానీ, నమ్మకముగా సేవ చేస్తున్నా కానీ, నా మీద ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వాళ్ళ మీద మోపుతున్నారని చెప్తున్నారు. దేవుని దృష్టిలో మనం విలువైన వాళ్ళే, కానీ లోకము దృష్టిలో మనం ఎన్నికైన వాళ్ళు. కనుక లోకంలో మనం ఎలా బ్రతకాలంటే దేవుని సహాయం చేత ఈ లోకంలో మన విశ్వాసయాత్ర కొనసాగించాలి. ఒక భక్తులు పలికారు కదా, క్రిస్టియన్ వాక్యం is not by the Moses but way of Christ. క్రైస్తవ జీవితం అనేది అది పూల పాటు కానీ కాదు, కానీ అది కుమ్మల మాట అయినను దేవుడు నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాడు. ఒక గంటల ప్రాంతంలో ఒక విశ్వాసి నడుస్తున్నాడు కదా, ప్రభువా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా రావా అన్నాడు. విశ్వాసి ప్రార్థన ప్రభు ఆలకించాడు. అనంతే నడుస్తుండగా తనతో పాటుగా పక్కన అడుగులు కనిపిస్తుంది. అప్పుడు విశ్వాసి గ్రహించాడు, ఓకే ప్రభు నా ప్రార్థన ఆలకించి నా పక్కన నడుస్తున్నాడు అని చాలా సంతోషించాడు. కొంతసేపు తర్వాత చూస్తుంటే ఆ అడుగు కనిపించలా. వెంటనే విశ్వాసం అడగగా, అయ్యో ప్రభు నన్ను అప్పగించిపెట్టి వెళ్ళిపోయావా అని బాధపడుతున్నాను. కొంతసేపు బాగుంటుంది ప్రభు, నీకు నేను మాట్లాడాలా, నా బాధ చెప్పాలి అని అంటే ప్రభు అడగగా ఒక స్వరము కింద ఒకసారి నీ తలదించి కింద నేల చూడు అన్నదంట. నేల చూడు అనగా ఏం దిశగా అన్ని మొల చెట్లు అంట, మొల చెట్లు. కానీ రెండలు మాత్రమే కనిపిస్తుంది. ఆ రెండలు ఈ విశ్వాసి పాటలు కావు, ఈ విశ్వాస గాల్లో తీరుతున్నాడు అంటే అర్థం ఏంటి? అక్కడ విశ్వాసిని దేవుడు ఎత్తుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఆ ఫోన్లో పాట తెలుస్తుంది ఎవరు? యేసయ్య. ఆయన తొమ్మిది దెబ్బల చేత మనకు స్తోత్రం. ఇరుకులో విశాలత కలిగించేవాడు ఎన్ని సార్లు వచ్చినా పౌరులు రాళ్ళను కొట్టి అంతగా విధాచారు. ఈ కొన్ని అంత్యోదయ నుంచి మనం చూడగలిగితే అపోస్తలుల పనులు మొట్టమొదటిగా క్రైస్తవ వారు ఎక్కడంటే అంత్యోదయ ప్రాంతమే. కానీ అక్కడ యూదులు ఈ దునియాలో వచ్చేసి లుస్త్రకు వచ్చి ఏం చేశారంటే, ఈ పౌరులు మన మతాన్ని చెరిపివేస్తున్నాడు, మన మార్గాన్ని నాశనం చెప్పేసి వాళ్ళు ప్రజలు గచ్చగొట్టి రాళ్ళను కొట్టి చంపేశారు. స్వస్థత కార్యం చేసినందుకు వచ్చిన ప్రతిఫలం, సువార్తను ప్రకటిస్తే వచ్చిన ప్రతిఫలం. కనుక వాళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభు నీకు అప్పగించిన బాధ్యత, సంఘమే కావచ్చు, పీసే కావచ్చు, డెలిగేట్ కావచ్చు, సమాజం కావచ్చు, సర్వీస్ పార్టీ కావచ్చు, ఏ పరిచయం సరే నీకు అప్పగించబడ్డ పరిచయను నువ్వు నమ్మకంగా చేయి. ఎందుకంటే నువ్వు దేవుని దృష్టికి విలువైనటువంటి బిడ్డవు. ఆయన నిన్ను తన ప్రత్యేకమైన శ్రద్ధతో నిన్ను ఆయన కాపాడుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం స్వరం చూసావు బిడ్డ, నిన్ను ఈ శ్రమలో నీకు వస్తే నాకు తెలుసు, కానీ ఆ ముళ్ళు నీకు ఉంచుకోకూడదని నేను ఎత్తుకున్నాను. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, కానీ ఇక్కడ మాట్లాడే ఎన్ని శ్రమలు వచ్చినా పౌరులు మీద 22 వచ్చి చూస్తుంటే అపోస్తలుల 14 వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండమని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించెను. ఈ లోకంలో ఎన్నిక లేని పక్షులు, పిచ్చులు ఇవన్నీ కూడా ఎన్నిక లేనివే, కానీ దేవుని వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. వాటికంటే నీవు విలువైన బిడ్డవాడి దేవుడు మరిసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడు. నీవు దేవుని దృష్టికి విలువైన బిడ్డవు, విలువైన బిడ్డవు. ఆయన నిన్ను తన పరిచర్యకు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఏమని పారిపోక పరిచయం చేయడానికి ఏ పని అప్పగించినా నమ్మకముగా పరిచయం అంటున్నాక నిన్ను ఆయన విడిచిపెట్టడు. 27వ సంకీర్తన 10 చూస్తుంటే భక్తులు పడుతున్నమాట,
నా తల్లిదండ్రులను విడిచిపెట్టినను యెహోవాను చేరతీయును. ప్రభు నిన్ను గురించి ఆయన శ్రద్ధ కలిగి చివరిగా ఈ మాటలు ముగించుకుందామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ వచనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకములను విడవబడింది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పగా నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నా ముద్దు కుమారుడా, ఇశ్రాయేలీయులారా నా ముద్దు బిడ్డలారా. ఓ పరిశుద్ధ యోహాను సంగమా, నా ముద్దు బిడ్డలారా, మిమ్మల్ని గురించి దేవుడు జ్ఞాపించినప్పుడు ఆయన కడుపులో వేదన. ఎందుకంటే దారి తప్పిన వాళ్ళ గురించి ఆయన వేదన కలిగే దేవుడు. ఎందుకు అంత వేదన అవుతుందంటే నిన్ను తన మార్గంలో నడిపించాలని. కారణము నీవు ఆయన దృష్టికి విలువైన బిడ్డలుగా ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటున్నమాట. భయపడవద్దు. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను విలువను ఎడబాయి యొక్క వాగ్దానం తెలియజేస్తుంది కనుక ప్రభు చెబుతున్న ఆ మాట మన జీవితాలకు వాగ్దానం. ఆ వాగ్దానాన్ని అందుకొని ముందుకు విశ్వాస ప్రయాణం కొనసాగిద్దాం. విశ్వాస ప్రయాణంలో మరొక ఆదివారం ప్రభు శరీరం పూజించి ఆ రక్తము పానం చేయడానికి గొప్ప యోగ్యతను అనిపించాడు. ఆ శరీరం పూజించి ఆ రక్తము పానం చేస్తూ ఆత్మీయంగా బలపడటానికి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆయత్తపరచుగాక. ఆమె సమస్త దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను తలుపులను కావలిని గాక. ఆమె దేవా జ్ఞాపకం చేసుకోవచ్చు. కుటుంబ కారకులు, దశమ భాగములు, మరొకపై కాండించిన వారు లేచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థించిన కృపాస్థితి సంపూర్ణంగా ప్రేమగల మాత్రమే విన్నాము. విప్రయాకుడు మాత్రముగా
నీ వల్ల పొందిన ప్రతి మేలును అనుభవించి కృతజ్ఞత భావంతో ఈ అర్పణ అర్పించి ఉండగా అర్పణ అంగీకరించేవాళ్ళకి స్తోత్రం దీవించండి. బిడ్డలు ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం, సంపూర్ణ స్వస్థత, నిండు ఆయుష్ దయచేసి ప్రభావం తెలియజేస్తున్నాం. వారి కుటుంబంలో సర్వ సౌకర్యాన్ని అనుకరిస్తూ భద్రత దయచేయండి. బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న వ్యాపారంలో ఈ సహాయం దయచేయండి ప్రభావం. తండ్రి ఈ దినం ఎంతమంది నిలిచిన కృపలు తమ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు, తమ వివాహ దిన మహోత్సవాలు జరుపుకుంటున్నారు. అటు వారిని మీ చేతిగా ఇటువంటి శుభదినములు అనేక సంవత్సరాలు నిండు ఆయుష్ కలిగిన వారి సంపూర్ణ ఆరోగ్యం జరిపిన గొప్ప లక్ష్యం యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అసలు మీకు తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ మచ్. గాడ్ బ్లెస్ యు. సంగతుల సేకరణ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గత వారం వివరములు మొదటి 6 కానుకలు 5,890 రూపాయలు, రెండవ 600 కానుకలు 2,666 రూపాయలు, మొత్తం కలిపి 8,556 రూపాయలు. 8,556 రూపాయలు. ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటలకు దేవాలయంలో యవనస్తులకు విధిగా జరుగుతున్నది. పోయిన బుధవారం జరిగింది కనుక తల్లి యొక్క యవన బిడ్డలో బుధవారం జరిగినటువంటి ఈ యవనస్తుల కూడికలకు పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వేళగా శ్రీ సమాజం నవతారం జరిగింది కనుక శ్రీ సమాజం వారు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు కోర్ ప్రాక్టీస్ 2 దినాల ప్రయత్నం చేశాం. వర్షం కారణంగా అది జరగలేదు కనుక సంఘం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం విధిగా 2 వర్షిప్లు 6 గంటలకు మరి తిరిగి 9 గంటలకి. ఈ నెల 31వ తారీఖున శనివారం 180వ గాస్పెల్ డే సెలబ్రేషన్స్ మన దేవాలయంలో సాయంత్రం 6 గంటలకు కనుక సంఘం యావత్తు కూడా సిద్ధపడి రావాల్సిన మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం మీకు ఒక ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్న మేము ఇచ్చే స్లిప్స్ వచ్చే ఆదివారం మీకు ఆ స్లిప్స్ ఇస్తాం. ఆ స్లిప్స్ మీరు ఆన్సర్ రాసి 37వ తారీఖున తీసుకుని రావాలి. 3 విజేతలకు దేవుని సన్నిధిలో బహుమానం ఇవ్వబడని మీకు తెలియజేస్తున్నాం. ఇది మేము ఎక్కడికి వెళ్ళినా కానీ సంఘాన్ని ఎంకరేజ్ చేస్తూ మేము జరిగించేటువంటి కార్యాలు. కానుక పడుతున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి,
ఘనమైన దేవానికి వలన స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం నాయన. రచయిత దినమున పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో నీ సంఘములో నీ చేతికి అప్పగించుకుంటున్నాము. ప్రభువా దినమున మీరు మాకు ఇచ్చిన నీ వాగ్దాన కొరకే స్తోత్రం. మీరు భయపడకుడి, అనేకమైన పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులు అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. అవును ప్రభువా, మేము ఏ పాటి వారు తండ్రి, పురుగు లాంటి మా జీవితంలో జ్ఞాపకం చేసిన దేవానికి స్తోత్రం. మా అపరాధము చేత, పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము నీ మా పట్ల చూపిన నీ మహాప్రేమ, నీ మహాకృపను బట్టి మీకు స్తోత్రం. మమ్మల్ని కనిపించినందుకు నీకు వందనాలు. మా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి దేవానికి స్తోత్రం. నీ దృష్టిలో మమ్మల్ని విలువైన పాత్రలుగా హెచ్చించుకు స్తోత్రం ప్రభువా. ఈ పాత్రలు నీ పరిచయ కొరకు తండ్రి నీవు ఉపయోగించుకుంటున్న విధానం కొరకు స్తోత్రం. అయ్యా, ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద తండ్రి సువార్త బాధ్యత ఉంది మా ప్రభువా. తండ్రి ఈ మాసంలో మా ప్రభువా త్వరగా మా తండ్రి మా ప్రభువా మా ప్రాంతానికి అడుగు పెట్టి ఆంధ్ర సౌవార్థికులతో సంఘమును స్థాపించారు మా ప్రభువా. ఈనాడు లక్షల మంది సంఘ సభ్యులుగా ఉండి మహాసంఘముగా మహావృక్షముగా ఇది ఎరగబడింది. దీవించారు ప్రభువా. ఈ మహావృక్షంలో దాని క్రింద లక్షల మంది మా ప్రభువా ఈ వాక్యం ద్వారా సేకరించబడుతున్నారు. దీవించి మనం చేస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ సైన్యం సంపాదించిన సంఘము పరిశుద్ధ యోహాను లూథరన్ సంఘం కొరకే మొదలుపెడుతున్నాం. ప్రతి కుటుంబంలో దర్శించండి, ప్రతి బిడ్డ దర్శించండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమని, రక్షణ పొందిన వారిని విశ్వాసంలో స్థిరపరచడం చేస్తున్నాం. చక్కటి బిడ్డ మొదలుకొని పండు ధాన్యంగా వారి కొరకే మొదలుపెడుతున్నాం ప్రభువా. నీ రెండో చోట్ల భద్రత, నీ క్షేమమును, నీ ఆరోగ్యం దయచేయమని మనం చేస్తున్నాం. తండ్రి, నీ సంఘము నీ నామమును ప్రేమించి నీ పరిచయ నిమిత్తమై తమ విలువైన కానుకలను తండ్రి అర్పించి ఉండగా వారి కుటుంబంలో ప్రభువా సర్వ సమృద్ధి దయచేయండి ప్రభువా. తొట్టులను పిండిపోతూ కాకుండా, తొట్టులను తక్కువ కాకుండా పొంగి పొరబడి ఆశీర్వాదం సమృద్ధిని అనుగ్రహిస్తూ దీవించమని మనవి చేస్తున్నాం. దేవా నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. నాయన తండ్రి, నీ కృప చొప్పున తండ్రి, నీ యొక్క ప్రేమ చొప్పున నీ స్వస్థత ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. కరోనా తాండవం అది మా మధ్యకు రాబోతుందని చెబుతూ ఉండగా వింటున్నాం ప్రభువా. అయ్యా, అది మా దృష్టిలో దాని ఆపడం మాకు అసాధ్యమే, కానీ అయ్యా నీకు సమస్తం సాధ్యమే. ఒక్క మాట మాత్రం సరిస్తే చాలు తండ్రి. వ్యాధులు, రోగాలు, వైరస్ అవి పారిపోతాయి. మనం చేసిన దేవానికి స్తోత్రం. ఇప్పుడు చదువుకుంటున్నారు ప్రభా. అయ్యా తొలిలో ఉండండి. ఆమె స్టడీస్ మా ప్రభా నీ తెలివిని, నీ జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభా. అయ్యా చదువు ముగించినప్పుడు మా ప్రభా ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా తగిన కాలంలో వారికి ఉద్యోగం దయచేయండి ప్రభా. నీకు తండ్రి, పరిశుద్ధ వివాహం వచ్చిన వారికి వివాహం తెప్పించి వారి దాంపత్య జీవితం ఫలింపచేయమని మనం చేస్తున్నాం. గర్భిణీ సహోదరుల కొరకు మనం పెడుతున్నాం. గర్భంలో శిశువు తల్లి క్షేమం ఆరోగ్యం తయారు చేస్తూ నీవు చెందిన సులువైన కానుకలు చేస్తున్నామో దయచేయండి ప్రభావ. నీకు బాలతో కొరకే మనం పెడుతున్నాం. తల్లి బిడ్డ శీఘ్రంగా ఉంచండి. ఇంకొన్ని సంతానం లేకుండా బాధపడుచున్నా నీ కుమార్తె కొరకే మనం పెడుతున్నాం తండ్రి. ఇప్పుడు నీ కుమార్తె గర్భములు చేస్తున్నామో నీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, బిడ్డల పక్షం వ్యాజ్యమాడవాడని స్తోత్రం ప్రభువా. తండ్రి, వారి పక్షం నా న్యాయకర్తగా ఉండి వ్యాజ్యమాడుతూ వర్తించండి. వారి ప్రార్థన ద్వారా వారి బిడ్డలను మన సంతానానికి బుద్ధిముల సంతానానికి దీవించండి. అనారోగ్యంగా బాధపరిచిన బిడ్డలు ఉన్నారు ప్రభావ. కదలలేక మంచం మీద పడి ఇంటి వద్ద హాస్పిటల్లో నరకి యాత్ర బిడ్డలు ఉన్నారు ప్రభావ. తండ్రి, కరోనా పరిస్థితి బాధపరిచిన బిడ్డలు ఉన్నారు. పోస్ట్ కోవిడ్ వల్ల అనేక అనారోగ్య సంస్థలు బాధపడుతున్నారు మా ప్రభావ. ఎక్కడికి వెళ్ళగలం తండ్రి? మా పరమధ్యలో నీవే ప్రభావ. నీకు అప్పగించుకొచ్చున్నాం తండ్రి.
ఈ గాలి హస్తమైన తాకండి. శిరస్సు మొదలుని అధికారం వరకు ప్రతి నరము, ప్రతి మూలుక, ప్రతి ఎముక, ప్రతి గడ్డను యేసు రక్తంలో కలుగుబడి గాక. యేసు నామములో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నామమును ప్రార్థించినప్పుడు స్వస్థత దయచేయి దేవానికి స్తోత్రం. విశ్వాసయుతమైన ప్రార్థన స్వస్థత కలిగించి చెప్పిన దేవానికి వందనాలు. నమ్ముతున్నాము తండ్రి. నీ స్వస్థత సంఘానికి దయచేసి ప్రభావ సంఘ పీసీలను బట్టి మా తండ్రి ఎలుగుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దీవించండి. నీ పరిచయం చేస్తున్నారు మా ప్రభావ. ఇప్పుడు దాచిన శ్రేష్టమైన దయచేసి అయ్యా నీకు వందనాలు తండ్రి. సంఘం ఉంచుకున్నటువంటి పరిచర్య, సందేశంలో పరిచర్య, యవనస్తుల పరిచర్య, సమాజ పరిచర్య మరలా ప్రభా తిరిగి పునః ప్రారంభించమని మా ప్రభావ దురద్రాసులతో దీవించబడే కృప తెచ్చండి అయ్యా. సంఘం యొక్క సరిహద్దు విశాలపరచమని మనం చేస్తున్నాం. ఏ సంఘం దీవించండి, అధ్యక్షుల వారిని ఆశ్రమిషులు దీవించండి, సంఘ నాయకులు దీవించండి ప్రభా. నీ సమాధానం ఇచ్చండి. సంఘ ప్రభా రాష్ట్ర దేశ నాయకులు దీవించండి మా ప్రభా. మీరు ప్రయాణం చేస్తుండగా వారి చేరవలసిన గమనిస్తాము. క్షేమముగా వారి చేరుని సహాయం ఇచ్చేది అయ్యా నీకు తెలియజేస్తున్నాం. సంఘంలో నీ శరీరం పూజించబోతున్నా, నీ రక్తము పానం చేయబోతున్నా. నీ కృపను ఈ యోగ్యతను అనుగ్రహించి జీవించమని యేసయ్య ఉదరామున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన భూమి యందు నెరవేరును గాక. మా ఆహారం దయచేయి. మన అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోభేక దుష్టము తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరమైన తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. చివరి పుస్తకంలో 97, పెద్ద కీర్తన పుస్తకంలో 278 జీవాహారము అనే కీర్తన 11వ చరణము పాల్గొని దీవెనానంతరము ప్రభురాత్రి భోజన సంస్కారము ఆగమని ప్రవేశించడము. మిగిలిన వారు సెలవుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకు తోడు ఉన్నది కాక. ఆమేన్. ఆత్మా